2 కొరింథీయులు 3 ఆఖరి వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రమును ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అందరూ మహిమ అనండి. God wants you to be a glory piece. Glory అనండి. You are created for glory. The Holy Spirit is to take you to a level where people will see the glory. అందరూ మహిమ అనండి. నీలో పరిశుద్ధాత్మ ఉన్నది, దేవుడి యొక్క మహిమ నీ ద్వారా బయటికి రావడానికి. అందుకే కొన్ని కష్టాలు వస్తాయి. ఆ ఇజ్రాయెల్లోనే అద్భుతాలు చేస్తాయి. ఇజ్రాయెల్ అన్ని చేస్తారు. ఏం చేస్తాడు? గొడవలు పెట్టేస్తే మొత్తం ఎవరు కాళ్ళు పారిపోయారు ఇజ్రాయెల్ నుంచి. ఎవ్రీబడి స్కాటర్డ్ ఫ్రమ్ జెరూసలేం. ఇప్పుడు భూలోకంలో ఇక్కడ ఎంత స్వార్థ ఉందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ థోమా. ఈ రోజు నుంచి మీరు ఎన్ని కష్టాలున్నా దేవుని మందిరానికి వచ్చి వాక్యం వింటున్నారు కాబట్టి మీ కష్టాలు మిమ్మల్ని కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. మీ కష్టాలన్నీ సాక్ష్యాలుగా మారుతాయి. ఎవరిలో అయితే ఆలస్యం జరుగుతుందో ఇదే సమయము నేర్చుకునే సమయము. లర్న్ ఇన్ యువర్ వెయిటింగ్ టైమ్. డోంట్ గివ్ అప్. యూ విల్ గో టు కానాన్. డోంట్ వరీ, యూ విల్ రీచ్ యువర్ డెస్టినేషన్. నీ పిల్లలు ఇంకా బాగుపట్టలేదా? నీ భర్త ఇంకా మారలేదా? ఇంకా అప్పు పోలేదు? ఇంకా నార్మల్ రాలేదా రిపోర్ట్స్? లర్నింగ్ టైం. ఈ లర్నింగ్ టైంలో ఏం జరుగుతుందో తెలుసా? నువ్వేమంటావో తెలుసా? నేను బలహీనుణ్ణే, కానీ దేవుడు నా బలహీనత నుంచి బలాన్ని తీసుకొచ్చాడు. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్ ఇన్ అ లర్నింగ్ టైం. ఒకవేళ ఈ బానిసలు కనుక నేర్చుకుంటే ఏమంటారో తెలుసా? ఈ బానిసలు పద ఈ 7 దేశాలని ఆక్రమించుకుందాం అంటారు. దే వుడ్ బికమ్ టేక్ ఓవర్ పీపుల్. ద సర్వెంట్స్ వుడ్ బికమ్ టేక్ ఓవర్ పీపుల్. ఈ బానిసలు రాజ్యాల్ని ఆక్రమించే వీరుల్లా తయారవుతారు. అవునా కదా? యు సీ దట్ నౌ దే ఆర్ వేస్టింగ్ దర్ టైం. బానిసల్ని ఏం చేయాలని? ఆక్రమించే రాజుల వలె చేయాలని. యు ఆర్ ఇన్ ఎ సర్వైవల్ మోడ్. అమ్మయ్య, ఈ నెల గడిచిపోయింది, నాకు సొంతిల్లు వచ్చేసింది, నా కొడుకు పెళ్ళి అయిపోయింది, నా కూతురు అయిపోయింది. ఏమాన్. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇంగ్లీష్లో చూస్తే ఆయన రక్తం వల్ల పాపాలు తీసాడు. మనం అంతవరకే పట్టుకుంటాం. అండ్ హీ హాజ్ మేడ్ us కింగ్స్ అండ్ ప్రీస్ట్స్. నిన్న జడ్జిమెంట్ వచ్చింది, కానీ జడ్జిమెంట్ ఎవరికి వచ్చింది? ఎవరికో వచ్చింది. భూమి దాని సంపూర్ణత ఎవరిది? యు సీ దట్ నౌ వెన్ యు ఆర్ కీపింగ్ క్వైట్. వై? పక్కన చెప్పు, నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు అన్నాడు. ప్రార్థన చేయట్లే. అమ్మయ్య, నా ఇల్లు, నా మగుడు, నా పిల్లలు, మేము చక్కగా ఉన్నాం. ఏమైతే పక్కన చెప్పు, బానిస ప్రార్థన ఎంతకాలం చేస్తాం అన్నాడు. ఈ 40 సంవత్సరాలు అడుగుతున్నారంట, మాకు చికెన్ లేదు గోల అంటాడు. దేవుడు పురేళ్ళు తెప్పించాడు. అమ్మయ్య, తినేశాడు. మళ్ళీ డ్యాన్స్. చేపలేదు అన్నారు. మళ్ళీ చేపలు వచ్చాయి. మళ్ళీ డ్యాన్స్. ఈ 40 సంవత్సరాలు ఇలాగే. జాషువా, కాలేబ్ ఏం చేశారు? అందుకే దేవుడు జాషువాని కాలేబుని పెట్టి మొత్తం 7 దేశాలను అప్పగించేశాడు. లెట్ దిస్ జనరేషన్ బి జాషువా అండ్ కాలేబ్ జనరేషన్. వీళ్ళిద్దరూ ఒకప్పుడు ఏంటి? బాసిల్దోళ్ళు, స్లేవ్స్. ఈ నేర్చుకునే సమయంలో బానిసలు ఆక్రమించుకునే రాజుల్లా మారిపోయారు. ఓన్లీ 2. దీస్ ఆర్ స్లేవ్స్. మోసేవారు, బట్టలు దిగేవారు. లర్న్ అండ్ బికేమ్ టేకింగ్ ఓవర్ పీపుల్. ఈ రోజు నుంచి మీ ప్రేయర్ రిక్వెస్ట్ మారిపోవును గాక. వన్ విల్ యూ టేక్ ఓవర్? అవన్నీ చేస్తాడా? చేస్తాడు. ప్రతి భారాన్ని తీస్తాడు. ఆయన నీ గురించి చింతిస్తున్నాడు. నీ నొప్పుల గురించి, నీ భర్త గురించి, నీ వివాహం గురించి, నీ పిల్లల గురించి, నీ ఉద్యోగం గురించి, నీ అప్పుల గురించి, నీ ఇంట్లో ఏదైనా ఇరిగిపోయిందా, డబ్బులు లేవు, కరెంటు పోయింది, బల్బ్ ఎలాగా, ఆయన చింతిస్తున్నాడు ఆ బల్బు కోసం. హీ ఈజ్ వరీడ్ అబౌట్ దట్. హీ ఈజ్ బాదరింగ్. హీ ఈజ్ యువర్ గాడ్, యువర్ ఫాదర్. ప్రకటన 5వ అధ్యాయము 10వ వచనము. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడి వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఆయన రక్తంతో కొని మనం పరిశుద్ధపరచబడి ఎత్తపడిపోయి వెళ్ళిపోతామనుందా? చూడండి, మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేది కనుక వారు ఇక్కడి నుంచి పరలోకమునకు ఎత్తబడిపోయి పరలోకములోనే ఉంటారనుందా?
దానికి ముందు ఇక్కడ ఒక పని ఉంది. ఆయన ఏం చేశాడు? 2 తలాంతులు ఇచ్చాడు. ఇచ్చి ఏలు అన్నాడు, ఇదిగో 2 తలాంతులు, ఇంకోటి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకోటి 10 తలాంతులు ఇచ్చాడు. ఏం చేశాడు? ఏం చేస్తున్నావు? ఆ తలాంతుల్ని వారు ఏదన్నా 10 తలాంతులు చేసినప్పుడు ఏం చేశాడు? ఇదిగో 10 రాజ్యాలను పరిపాలించు, 5 రాజ్యాన్ని. God has a plan for everybody to take over and has made us unto God kings and priests, and we shall reign in heaven. We shall reign when you die and go to heaven, and God will reign, and Jesus will reign. Anunda? John will reign, and made us unto God kings and priests, and we shall reign on. అంటే ఈ భూమి మీద పరిపాలించాల్సింది ఆయన రక్తము చేత కొనబడినటువంటి ప్రజలు. హిస్ బ్లడ్ హ్యాస్ ఎ పర్పస్. ఆయన రక్తం వల్ల పాపాలు ఒకటే పోవడం కాదు, రోగాలు పోవడమే కాదు. దేర్ ఈజ్ ఎ ప్లాన్. అంటే ఆయన ఎన్నిటిని పెట్టాడు. అన్ని నామాల కంటే ఇప్పుడు ఆ శరీరాన్ని ఎవరికి ఇచ్చాడు అంటే ఈ అన్నిటికంట పైకి ఎవరు ఎదగాల? ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నిటిని నువ్వు పాటించాలా. యేసుప్రభు ధర్మశాస్త్రాన్ని అన్నిటిని పాటించి తర్వాత ఆయన పైకి ఎదిగి అన్నాడు, నేను దీన్ని కొట్టేస్తున్నాను అంటున్నాడు. ఈ ఆజ్ఞల్ని పాటించు, రూల్స్ అన్ని పాటించు, కానీ నీ ఆత్మలో ఎదిగి వారికంటే ఎదిగి దాన్ని ఆక్రమించమంటున్నాడు దేవుడు. అందరూ చెప్పండి గురి అనండి. సో ఐఎమ్ గివింగ్ యూ ఎ డెస్టినేషన్. ఈ గురికి వెళ్ళకపోతే పరిశుద్ధాత్ముడు లోపల ఏం చేస్తాడు? పుష్ చేస్తున్నాడు. జీవితాంతం ఆ ఉద్యోగం కొరకు, ఆ డబ్బుల కొరకు, ఆ ఆరోగ్యం కొరకు ప్రార్థించడమే నీ పని కాదు. హి హాస్ సమ్ ఆఫ్ ద బిగ్ వర్క్ ఫర్ యూ. ధైర్యము ఏంటది? విశ్వాసం. ఏది నువ్వు నామాన్ని అడుగుతావో దాన్ని ఇస్తాను అంటున్నాడు. ఓకే, అందరూ ఇప్పుడు దాకా ప్రార్థించి ఏది జరగదనుకుంటున్నారో దాన్ని మళ్ళీ ప్రార్థిద్దాం. అది మీరు ఇంటికి వెళ్ళే లోపు అద్భుతము జరుగును గాక. చాలామందికి సంవత్సరాంతంలో జరుగును గాక. కొంతమందికి అది తప్పకుండా. ఇప్పుడు దాకా రిపోర్ట్లు నార్మల్ రాలేదా? మర్చిపోయావా? ఆ కొడుకు బాగుపడలేదా? కాన్ఫిడెన్స్ తగ్గిపోయాయి. కానీ దేవుడు అంటున్నాడు, నా నామాన్న ఏం అడిగినా నేను నీకు అది ఇస్తాను. నువ్వు ప్రార్థనా శక్తిని దేవుడు ఇస్తాడు. ఆ డౌట్తో ఉన్నావో ఈరోజు ఆ డౌట్ విశ్వాసంగా మారి నువ్వు ప్రార్థన ఆలకించును గాక. ప్రభువా, నాకు ధైర్యం లేదు, జరుగుతుందో జరగదో, అవుతుందో నాకు తెలియటం లేదయ్యా, కానీ అది చేస్తాడు దేవుడు. గాడ్ విల్ డూ ఇట్. నేను ఈరోజు ప్రార్థిస్తున్నాను. ఐ విల్ గో విత్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఈరోజు ఎక్కడి నుంచి నేను అనుమానంతో వెళ్ళను, కాన్ఫిడెన్స్తో వెళ్తాను. నన్ను అందరూ తిరస్కరిస్తున్నారు, నా సరైన క్వాలిఫికేషన్ లేదు. వై? ఇఫ్ యూ ప్రే ఐ విల్ గివ్ దట్ ద కాన్ఫిడెన్స్. ఈ రీతిగా దేవుడు సంఘాన్ని హెచ్చిద్దాం అనుకుంటున్నాడు. అస్తమానము మన ఉద్యోగాలకి, మన డబ్బులకి, అనారోగ్యాలకి, అప్పులకి, బాధకి, ఫ్రమ్ సర్వైవల్ మోడ్ టు టేక్ అవర్ మోడ్. నాజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.